రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఫామ్ హౌస్ లో పోలీసులు మెరుపుదాడి చేశారు. ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో నైజీరియాలో ఉన్నారని, వాళ్ళంతా డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో వెంటనే వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో 51 మంది నైజీరియన్లు ఉన్నారు. అక్కడ ఏకకాలంలో 100 మంది పోలీసులు దాడి చేయడంతో నైజీరియన్లు తప్పించుకోలేకపోయారు. పోలీసులు వెళ్లిన సమయంలో 51 మంది విదేశీయులు బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నారు. వీరిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. అప్పటికే నైజీరియన్లు గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకున్నారు. టెస్టులు చేస్తే ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు. రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధా, మొత్తం 51 మంది నైజీరియన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరి వివరాలు ఏంటి? ఇంతమందికి లీగల్గా ఇక్కడ ఉంటున్నారా, ఇల్లీగల్గా ఇక్కడ ఉంటున్నారా? పోలీసుల సమాచారం ఏంటి? ఎంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది? ప్రస్తుతం మనం చక్రి ఎదురుగా చూడొచ్చు. డీసీపీ రాజన్న శ్రీనివాస్తో పాటు ఇతర టీం మనకు కనబడుతుంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీకి సంబంధించిన సమాచారం రావడం జరిగింది. అయితే ఎక్కడ ప్రధానంగా ఎలాంటి లిక్కర్ కి సంబంధించింది కానీ లేదా డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం కానీ రాకపోవడంతో ప్రస్తుతం వాళ్ళు అక్కడ దానికి సంబంధించి సమాచారం రావడంతో ఇవాళ ఉదయం రైడ్స్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దాదాపు 57 మంది ఉగండా, నైజీరియా అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు పార్టీ చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఇమిగ్రేషన్ అధికారులతో పాస్పోర్ట్, వీసాలని చెక్ చేపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ఇక్కడ అంటే వాళ్ళ వీసాకు సంబంధించిన గడువు ఎంతవరకు ఉంది, అలాగే వాళ్ళ పాస్పోర్ట్లో అసలు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి అన్న వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్స్ డిటెక్ట్ కిట్లతో పాటు వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్లను కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం 57 మందిలో 37 మంది మహిళలు ఉన్నారు, 14 మంది మగవాళ్ళు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఉగండా, నైజీరియాకి సంబంధించిన వాళ్ళు. మమాస్ అనే ఒక వ్యక్తికి సంబంధించి బర్త్డే పార్టీ కొనసాగుతుంది. బర్త్డే పార్టీకి అతను తన స్నేహితులను అందరినీ కూడా వాళ్ళు ఉగండా, నైజీరియాకి సంబంధించిన వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు ఈ పార్టీ చేసుకున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే లిక్కర్ కూడా భారీగా ఉంది కాబట్టి ఎక్సైజ్ నుంచి కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించి ఆ తర్వాత ఈ రైడ్స్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆ రెండు దేశాలకు సంబంధించిన అయితే ఇటు ఉగండా, నైజీరియాకు సంబంధించిన దేశాలకు సంబంధించిన వాళ్ళతో ప్రస్తుతం అయితే ఇమిగ్రేషన్ అధికారులు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న 50 మందికి పైగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వీసా ప్రాసెస్ కూడా చెక్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అసలు వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇంకా రైడ్స్ లో భాగంగా వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి అవసరమైన టెస్ట్లను కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రిసార్ట్ ఏదైతే ఎస్కే నేచర్స్ రిసార్ట్ ఉందో దీనికి సంబంధించిన మేనేజర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. అతన్ని కూడా రమ్మని చెప్పడం జరిగింది. వీళ్ళకు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ నిర్వహిస్తున్న వైనం పైన ప్రస్తుతం అయితే పోలీసులు రైడ్ చేశారు. ఇందులో డ్రగ్స్ కు సంబంధించి ఎంతవరకు డ్రగ్స్ ఉన్నాయి, అలాగే ఎంతమంది డ్రగ్స్ సేవించారు అన్న దానికి సంబంధించి అయితే ప్రస్తుతం డ్రగ్స్ డిటెక్ట్ కిట్లతోటి పరీక్షలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చక్రి.